హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన కిచెన్లో టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందాం. నేను 1/2 కేజీ టమాటాలకి ఇన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని ఫ్రై చేసుకుందాం. కొంచెం ఇలా తుప్పు వేసుకుందాం. కొంచెం నూనె పోసుకుందాం. ఒక చిన్న టీ స్పూన్ అంత నూనె పోసుకొని ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కలు వేసుకుందాం. ఇందులోనే మరొక టీ స్పూన్ అంత నూనె పోసుకుందాం. ఈ టమాటాల్లోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఈ టమాటాలను మెత్తగా మగ్గనిద్దాం. మూత పెట్టుకొని మగ్గనిద్దాం. టమాటాలు కూడా ఇలా మెత్తగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వీటిని చల్లారనిద్దాం. చల్లారేలోపుగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, వీటిని మిక్సీ పట్టుకుందాం. వీటిని మిక్సీ పట్టుకునేటప్పుడే మనం ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. అలాగే ఒక అర స్పూన్ అంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. పచ్చిమిర్చిని ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు టమాటాలు కూడా చల్లారిపోయాయి. టమాటాలను కూడా ఇందులోనే వేసి మిక్సీ పట్టుకుందాం. టమాటా పచ్చిమిర్చి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీరను వేసుకుందాం. కొత్తిమీరను కొంచెం ఇలా తుంచి వేసుకుందాం. కొత్తిమీరను పచ్చిమిర్చితోనో టమాటాలతోనో ఫ్రై చేయకుండా ఇలా పచ్చిగానే వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇలా వేసుకున్నాం కదా. ఒకసారి తిప్పితే సరిపోతుంది మిక్సీ. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా. కొత్తిమీర కూడా వేసి ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపుకి ఇదే కడాయిలో నూనె పోసుకుంటున్నాను నేను. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం. ఇందులోనే కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, ఒక 4-5 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. మనం పచ్చళ్ళలో కూడా ఒక 4-5 వేసుకున్నాం కదా, తాలింపులో కూడా వేసుకుందాం. ఇందులోనే ఒక 3 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత కరివేపాకు, ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చడి, ఆ పచ్చడి మొత్తం ఇందులోకి వేసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుకున్నామంటే మన టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ. ఇలాంటి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా టమాటాలు బాగా పండినవైతేనే మనకి పచ్చడి బాగుంటుంది, లేదంటే పచ్చడి అంత టేస్ట్గా అనిపించదు. మన టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తింటే మాత్రం అదిరిపోతుంది. మళ్ళీ మరో వంటతో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి.